పెండ్లి కుమార్తె విడిది గదిలోకి వెళ్ళి అద్దం చూసుకొని సిద్ధపడకుండా బయటకు వస్తే పెండ్లి కొడుకు బాధపడ్డా? ఈ అమ్మాయి ఏంది బాబు ఇలా వచ్చింది బయటికి సిద్ధపడకుండా అని చెప్పి బాధపడ్డా? యేసయ్య కూడా రేపు పొద్దున బాధపడతాడు నువ్వు సిద్ధపడకుండా బయటకు వస్తే. మొట్టమొదటి సిద్ధం ఏంటంటే అద్దం అనే వాక్యములో నిన్ను నువ్వు చూసుకొని నీ పొరపాట్లు తెలుసుకొని, ఒకవేళ నువ్వు చదవకపోయినా తెలుసుకోకపోయినా పాస్ గారు చెబుతున్నప్పుడు అది తెలుసుకొని సిద్ధపడితే మంచిది. ఈ రోజుల్లో చాలామంది పాస్ గారు చెబుతుంటే సిద్ధపడట్లా, వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. కొంతమంది నా గురించే చెబుతున్నాడు పాస్ గారు, నీ గురించి చెబుతానికి ఏం పని ఉండదు ఏంది పాస్ గారికి. కొంతమంది అనుకుంటారు నా గురించి ఈరోజు అంతా నా గురించే చెప్పాడు తెలుసా పాస్ గారు. అంటే నీ గురించి చెప్పాడని నువ్వు అన్నావంటే ఆ లోపం ఎవరిలో ఉంది చెప్పండి? నీలో ఉంటేనే నువ్వు ఆ మాట అంటున్నావు, నా గురించే చెబుతున్నాడు అంటే ఆ లోపం ఉంది, నువ్వు సరి చేసుకోవట్లా. నువ్వు సరి చేసుకుంటే నువ్వు పెండ్లి కుమార్తె లిస్టులోకి వస్తావు, వధువు లిస్టులోకి వస్తావు. రేపొద్దున యేసయ్యని పెండ్లాడే లిస్టులోకి వస్తావు. ఆ మహా గొప్పదైన ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నువ్వు ఉంటావు. లేదనుకో యేసయ్య ఏమంటాడు తెలుసు ఆ టైంలో, నువ్వెవరో నాకు తెలియదు బయటకు పో అన్నాడు. ఆ సిద్ధపడని కన్నికలను ఏమన్నాడు యేసయ్య, మీరెవరో నాకు తెలియదు, సిద్ధపడిన వాళ్ళు నాతో విందులో ఉంటారు లోపల పెండ్లిలో, మీరు బయట ఉంటారు, మీరెవరో నాకు తెలియదు. వాళ్ళు నూనె తెచ్చుకోవాలా పాపం. మీకు చాలాసార్లు చెప్పే ఈ కథ. దివిటీలు ఎలగటానికి నూనె తెచ్చుకోవాలా, దివిటీలు ఆరిపోయి బయటికి వెళ్ళిపోయారు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు యేసయ్య. అలాగే రేపొద్దున సిద్ధపడనటువంటి వాళ్ళను కూడా వాక్యమనే అర్థములో వారి పొరపాట్లను వారు సరి చేసుకోకుండా అవే పొరపాట్లు కలిగి ముందుకు వెళ్ళే వారిని కూడా రేపొద్దున అదే మాట అంటాడు. అందుకనే ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ వాక్యమనే అర్థంలో పొరపాట్లు ఏదో నేను తెలుసుకున్నానయ్యా, నీకు వ్యతిరేకంగా ఏమి చేయకూడదో నేను తెలుసుకున్నాను ప్రభువా, నేను అవి చేస్తానయ్యా, నన్ను బలపరుచయ్యని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటా దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటా వెళ్ళిన వాళ్ళు చక్కగా అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఉంటారు. దేవునికి స్తోత్రం.